మత్తేయో రిచి జననం 1552 మరణం 1610 స్వస్థలం ఉమ్మేసరేట దేశం ఇటలీ దర్శన స్థలము భారతదేశం చైనా ఒక రాజు తన కుమార్తె వివాహ విషయంలో ఒక ప్రకటన చేశారు. అదేమనగా తన కుమార్తెను వివాహం చేసుకోవాలనుకున్నవారు ఒక పరుగు పందెంలో పాల్గొనాలని, ఆ పోటీలో ఎవరైతే యువరాణిని ఓడించగలరో వారు ఆమెను వివాహమాడవచ్చని. యువరాణిని పెండ్లి చేసుకోవాలనుకున్న అనేకమంది ఆ పరుగు పందెంలో పాల్గొన్నారు గాని ఏ ఒక్కరూ గెలవలేకపోయారు. అయితే ఒకసారి ఒక రాజకుమారుడు ఆ పోటీలో పాల్గొన్నాడు. పరుగు పందెంలో అతను ఆమెను దాటుకొని వెళ్లబోతుండగా రాకుమారి ఒక బంగారపు పండును అతని ముందు పడవేసింది. దానితో రాకుమారుడు ఆగి ఆ పండును తీసుకుని తిరిగి పరుగెత్తడం ఆరంభించాడు. మరలా అతను ఆమెను అధిగమించబోతున్నప్పుడు ఆమె అదే విధంగా చేసింది. చివరికి పందెం ముగియబోతున్న సమయంలో చివరిగా రాకుమారి పడవేసిన బంగారపు పండును అందుకొనుటకే ఆగిన ఆ రాజకుమారుడు ఓటమిని కొని తెచ్చుకున్నాడు. ఈ లోకాశలకు లొంగిపోయి అనేకమంది తమ జీవితాలను నష్టపరుచుకుంటారు. అయితే మత్తేయో రిచి అటువంటి ఆకర్షణలకు లొంగిపోకుండా ఎదురువచ్చిన ఇబ్బందులను, శ్రమలను అన్నింటినీ అధిగమించినవారే దేవుని పిలుపులో స్థిరముగా నిలుచుట ద్వారా గొప్ప కార్యాలను సాధించారు. ఇటలీలోని ఒక సంపన్న నాస్తిక కుటుంబంలో జన్మించిన మత్తేయో రిచి రోమాలో న్యాయశాస్త్రం అభ్యసించి అక్కడ సొసైటీ ఆఫ్ జీసస్లో చేరారు. అతను గణితం, ఖగోళ శాస్త్రం మరియు వేదాంత శాస్త్రాలలో మంచి పండితుడు. అతను 1578లో భారతదేశంలోని గోవా ప్రాంతానికి వెళ్లి అక్కడ 2 సంవత్సరాల పాటు పాదిరిగా సేవ చేశారు. అటు పిమ్మట 1582లో అతను చైనా దేశం వైపు తన దిశను మళ్లించారు. అక్కడ దేవుని సత్యాన్ని గురించి వారి భాషలో స్పష్టంగా బోధించవలెనని చైనా భాషను నేర్చుకున్నారు. అంతమాత్రమే కాకుండా వారి సంస్కృతిని అంగీకరించి వారికి తగినట్లు తన వస్త్రధారణను కూడా మార్చుకున్నారు. అతను చైనా దేశంలో పలు క్రైస్తవ సంఘాలను స్థాపించి క్రైస్తవ రచనలను, పుస్తకాలను చైనా భాషలోకి అనువదించారు. చైనీలకు బైబిలు మాత్రమే కాకుండా క్షేత్రగణితము మరియు ఖగోళ శాస్త్రాన్ని కూడా నేర్పించడంతో అతనికున్న శాస్త్రీయ జ్ఞానానికి మరియు సామర్థ్యాలకు అతను గౌరవించబడ్డారు. అయితే అంతా పూలబాట కాదు. శ్రమలు లేని దేవుని సేవ లేదు. సువార్త ప్రకటించినందుకుగాను అనేక ప్రదేశాల నుండి అతను తరిమికొట్టబడ్డారు మరియు బహిష్కరణకు కూడా గురయ్యారు. అయినప్పటికీ ఆ ప్రజల పట్ల క్రీస్తు ప్రేమను కనుపరచిన అతను క్రీస్తు నిమిత్తం ఆ అవమానాలన్నింటినీ భరించారు. చైనాలో 2500 మందికి పైగా ఆత్మలను సంపాదించిన మత్తేయో రిచి ఈ లోకములో విజయవంతముగా తన పరుగును కడముట్టించినవారై 1610 తన పరలోక నివాసానికి పయనమయ్యారు. యేసుక్రీస్తును పోలి మీరు దేవుని సేవను చేసెదరా? ప్రభువా, ఈ లోకేచ్ఛలకు నేను లొంగిపోక మీ కొరకు స్థిరముగా నిలబడి జీవించులాగున నాకు సహాయము చేయుము. ఆమెస్.